వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఇవాళ మేము ఎక్కడున్నామో తెలుసా? బెంగళూరులో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ స్ట్రీట్స్ లో ఉన్నాం. అదే చర్చ్ స్ట్రీట్. చర్చ్ స్ట్రీట్ అంటే చర్చెస్ ఉంటాయి అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ అందరూ సరదాగా వచ్చి ఇక్కడ ఏమేం ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి, కొత్త కొత్త ప్లేస్లు, కొత్త కొత్త స్టార్ట్అప్లు అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో మనం లోపలికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయో. పదండి చూద్దాం. సో మనం చర్చ్ స్ట్రీట్ కి ఫస్ట్ ఎంటర్ అవగానే ఇక్కడ నాకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెట్స్ కనిపించాయి. ఒకసారి చూడండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ రెండు ఉన్నాయి కూడా. ఇది చూసారా? భలే ఉంది కదా. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటివి చాలా ఉంటాయండి చర్చ్ స్ట్రీట్ లో. మీరు ఒకసారి వచ్చారంటే మీకు ఇలాంటివి చాలా కనపడతాయి. కొంచెం చాలా ముందుకు నడుచుకుని వెళ్దాం, ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ ఉన్నాయి. చాలా షూస్ ఉన్నాయి, బోత్ మెన్ అండ్ ఉమెన్ కి అన్ని ఉన్నాయి. కింద షాప్ లో కూడా ఒకసారి ఇలా చూడండి. ఇక్కడ బ్యాగ్స్ కానీ, ఇక్కడ జ్యువెలరీ షాప్ ఉంది, కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయి. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ షూస్ ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇది నచ్చాయి నాకు, బాగున్నాయి. కలర్ కూడా అది చాలా బాగుంది. పైన చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ ఉన్నాయి మనకి. బోత్ మెన్ అండ్ ఉమెన్ రెండు అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇటువైపు చూస్తే చూడండి, భలే కొత్తగా ఉంది. చూడండి, ఇక్కడ క్రిస్టియన్ డియోర్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి ఈ బ్యాగ్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నాకు ఒక బ్యాగ్ కనిపించింది. కలర్ అయితే సూపర్ ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చాలా బాగుంది కలర్. అలా ఇక్కడ చాలా చాలా రకరకాల బ్యాగులు ఉన్నాయి. అండ్ ఇటుపక్క చూస్తే శాండిల్స్ ఉన్నాయి. చూడండి ఇది ఎంత బాగుందో శాండిల్. ఈ షాప్లో షూస్ ఉన్నాయి అండ్ చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి. ఇది చూడండి. ఒక్కసారి మనం లోపలికి వచ్చాక లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, పర్సులు ఉన్నాయి, వాచెస్, ఎవ్రీథింగ్. ఇక్కడ చైన్స్ ఉన్నాయి, డిజైనర్ అన్నీ. సో ఈ షాప్లో బాగున్నాయి అబ్బా. చూడు, చిన్నపిల్లల బ్యాగులు కూడా ఉన్నాయి. సో చర్చ్ స్ట్రీట్లో క్రిస్మస్ డెకరేషన్స్ చాలా బాగా చేస్తారు. ఒకసారి నా రైట్కి చూడండి, అక్కడ క్రిస్మస్ ట్రీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఆ లైటింగ్స్ కానీ అది ఒక టాయ్ షాప్ అనమాట. ఆ లైటింగ్స్ బ్లింక్ అవడం చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. సో మనం నా వెనకాల చూసుకుంటే ఇక్కడ మినిసో ఉంది. లోపల క్రిస్మస్ డెకరేషన్స్ అనేవి చాలా బాగా చేశారు. స్టార్స్ కానీ వాళ్ళు పెట్టిన డెకరేషన్, లైటింగ్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది. మినిసో పక్కన మనకి బుక్ హోమ్ ఉంది. దీని గురించి నేను చెప్పాలి ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ బుక్ షాప్ అనమాట ఇక్కడ చర్చ్ స్ట్రీట్ లో. మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఆ బుక్ హోమ్ లో ఏమున్నాయి, ఎంత మంచి బుక్స్ ఉన్నాయని మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. స్టాల్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయి. లైక్ ఫ్రిక్షనల్ కానీ, నోవెల్ కానీ, క్రైమ్ కానీ, రిలేషన్షిప్స్ బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈ బుక్ స్టోర్కి నేను చాలాసార్లు వచ్చాను. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటాయి, మస్ట్ ఒకసారి విజిట్ చేయండి. కానీ నాకు ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ కనిపించింది. ఇక్కడ చూడండి, జాన్ గ్రీషమ్. మీకు గుర్తుందా వెంకీ సినిమాలో రవితేజ గారు అంటారు కదా, జాన్ గ్రీషమ్ నావలంటే మీకు ఇష్టమా అండి అని. నాకు ఇది చూస్తే ఆ జోక్ గుర్తొచ్చింది. బట్ ఇక్కడ బుక్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి వచ్చి మీకు నచ్చిన బుక్స్ తీసుకున్నాను. చూసారా, చాలా జనాలతో ఉంది ఇక్కడ. సాటర్డే సండే అసలు ఖాళీ ఉండదండి. మనం ఇవాళ సాటర్డే, ఇవాళ వచ్చాము. ఎంతమంది జనాలతో ఉన్నారంటే చర్చ్ స్ట్రీట్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. అండ్ అక్కడ మనం పేమెంట్ సైడ్ చూసుకుంటే కొన్ని చిన్న చిన్న షాప్ కీపర్స్ అవి ఉన్నారు. ఒకసారి చూద్దాం పదండి ఏమున్నాయో. ఇక్కడ చూసారా, చాలా క్రిస్మస్ డెకరేషన్స్ అవి ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. పెట్టుకొని చూద్దాం ఒకసారి. బాగుందా?
సో ఇక్కడ ఇవే కాదు, ఇంకా చాలా శాంతా క్లాస్ కానీ క్యాప్స్ అని, క్రిస్మస్ సీజన్ కదా, ఫుల్ క్రిస్మస్ డెకార్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే మనం కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఒక బ్రాస్లెట్ షాప్ ఉంది. ఇక్కడ వీళ్ళే బ్రాస్లెట్స్ అవి చేస్తారనుకుంటా. చూడండి విత్ దిస్ నజర్ సింబల్ ఇవన్నీ ఇక్కడ కస్టమైజ్ చేస్తున్నారు బ్రాస్లెట్స్. మనం ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చాలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. వీటితో మనకి నచ్చిన బ్రాస్లెట్ వాళ్ళే కస్టమైజ్ చేసి ఇస్తారంట. సింబల్స్ ఎంత బాగున్నాయో కదా. చూడండి క్యూట్ ఉంది, ఏనుగు, బటర్ఫ్లై, ఇలా మనకి నచ్చినవి కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇలాంటివి చాలా ఉంటాయి చర్చ్ స్ట్రీట్లో. కొంచెం ఫ్రంట్కి వస్తే మళ్ళీ చూడండి ఇక్కడ క్రిస్మస్ డెకార్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఈ టైంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట ఈ క్రిస్మస్ డెకార్స్ కానీ ఇవన్నీ. అండ్ పక్కకు వస్తే ఇక్కడ బుక్ స్టాల్, ఒక చిన్న మినీ బుక్ స్టాల్ ఒకటి ఉంది. ఇక్కడ భగవద్గీత ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూసారా ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ తో కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ లైక్ కన్నడ లాంగ్వేజ్ లో ఉన్నాయి, హిందీ ఉంది, ఉర్దూ, ఒరియా, మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు అన్ని ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో మనం శాంటా క్లాస్ ని కూడా కలిసేసాం క్రిస్మస్ ఫెస్టివల్ కాబట్టి. పదండి ముందుకెళ్ళి చూద్దాం. ఈ క్రిస్మస్ అనేది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట ఈ శాంటా క్లాస్ ని ఫర్ ద అవేర్నెస్ అనమాట. అంటే స్పీడ్ గా వెళ్ళకండి, రెస్పెక్ట్ ది రోడ్స్, ఒబే ది రూల్స్, నో రేస్ అని చెప్పి ఇక్కడ బెంగళూరు సిటీ పోలీస్ వాళ్ళు ఆ శాంటా క్లాస్ ని తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. నైస్ ఐడియా కదా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ తో. అండ్ దయించి అందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి. If we go abroad, we appreciate Singapore, Dubai, all our other countries apart from India. Why not in India? Let's follow traffic rules. Let's make our country proud and save lives. That's more important. Malli andarku shubhakankshalu Christmas. Thank you sir. Merry Christmas. చూసారా ఇక్కడ వీళ్ళు కూడా క్రిస్మస్ అకేషన్ బేస్ చేసుకొని బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో ప్లీజ్ గైస్, డ్రైవ్ సేఫ్, గో సేఫ్ అండ్ ఫాలో ది రూల్స్. కొంచెం మనం ఫ్రంట్కి చూద్దాం. ఒకసారి చూడండి, ఇలా లోకల్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఇక్కడ ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ తబలా అది వాయించడం అదంతా. సో చర్చ్ స్ట్రీట్ దీనికి ఫేమస్ అనమాట. ఇలా ఫ్రంట్కి వచ్చాను, ఇక్కడ చూడండి సేల్లో బట్టలు అనేవి ఇక్కడ అమ్ముతున్నారనమాట. భయ్యా ఓ కితనా 300. చూసారా రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతున్నాయి. బాగుంది కదా ఇది. సో ఇలా చర్చ్ స్ట్రీట్లో చాలా దొరుకుతాయండి మీకు బట్టలు, జ్యువెలరీ ఇవన్నీ కూడా. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి కనపడతాయి. సో చర్చ్ స్ట్రీట్లో కేవలం మనకి క్లాత్స్ లేకపోతే జ్యువెలరీయే కాదు, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా దొరుకుతుంది. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా పానీపూరి ఉంది, అక్కడ మనకి రెస్టారెంట్ ఉంది పక్కన చూసుకుంటే. అలాగే మళ్ళీ క్రిస్మస్ కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇయర్ రింగ్స్, ఇవి బాగా నచ్చాయి, బాగున్నాయి. ఇక్కడ మనం కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఏదో కేక్స్ సంబంధించింది ఏదో ఉంది ఇక్కడ. వాట్ ఈస్ దిస్? బ్రౌనీ. వాట్ ఈస్ దిస్? Cheesecake. So church street became famous for cheesecake, right? Yes. When did you started this? 3 weeks back. 3 weeks back. Yeah. How is the business going on? No, it's good, but cheesecake first time we are trying. Did you make all this? Yes. It's completely home baked. Okay. So if you can see, మీరు చూస్తే ఇక్కడ ఇవి చీజ్ కేక్స్ అంట అండ్ ఇవి బ్రౌనీ. బాగున్నాయి కదా. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అండ్ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. సో ముందుకెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. సో కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ వీళ్ళు క్యాండీస్ అమ్ముతున్నారు, లాలీపాప్స్ అంట. ఇక్కడ చర్చ్ స్ట్రీట్లో ఏంటంటే అండి, స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేయాలన్నా కూడా చర్చ్ స్ట్రీట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఓ ఎంత క్యూట్గా ఉన్నారు చూడు. దేకు అక్కడ ఇంకొక పాప కూడా ఉంది చూడండి.
యో ఓ వీళ్ళిద్దరు ట్విన్స్ అంట, చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. మ్యామ్ యా, ఇస్ దిస్ ఫస్ట్ టైం యూర్ కమింగ్ టు చర్చ్ స్ట్రీట్? Yeah. హౌ No, డు no, యు it's second time. సెకండ్ టైం? హౌ డు యు లైక్ ది అంబియన్స్? Very good. It's good. Yeah. So is it your first time being in church No, street? no, it's second time. Second time. Yeah. So how is the Christmas decor and all? It's very nice. For that only we came to see that. Yeah. Thank you. And you're so cute. Say hi, hi, hi. Hello. Hello. గైస్ చూసారా, చూస్తూనే నైట్ అయిపోయింది. ఇక్కడికి వస్తే ఎంత చర్చ్ స్ట్రీట్లో లైక్ ఎంత ట్రావెల్ చేసినా కూడా ఇంకా చాలా ఉంటుందన్నమాట. నేను మొత్తం చర్చ్ స్ట్రీట్ చూపించాను మీకు. మ్యాక్సిమం మేము ఏదైతే కవర్ చేయగలం మొత్తం కవర్ చేసాము. మీకు ఇందాక చూపించినట్టే ఎవరైనా స్టూడెంట్స్కి కానీ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి మీ స్టాల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు ఫుడ్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, బుక్ స్టాల్స్ కానీ, ఆర్టిస్టులు అలా చాలా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్స్లో అయితే ఈ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా సరే ఒక వీకెండ్ అవుట్ గో కావాలి అనుకుంటే పక్క చర్చ్ స్ట్రీట్కి రండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సుమన్ టీవీ బెంగళూరుని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.